ఎయిర్ ఫోర్స్ 92వ యూనివర్సిటీ డేను పురస్కరించుకుని మంగళవారం స్థానిక సైనిక్ వెల్ఫేర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌసలం, తెలంగాణ 2వ బెటాలియన్ కమాండెంట్ నితికా పంతులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మనిర్భర్ థీమ్తో 92వ వైమానిక దళ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, దేశ వైమానిక దళం స్థాపనను స్మరించుకుంటూ గగనతలాన్ని నిరంతరం రక్షించే వీర వైమానిక యోధులను సత్కరించుకోవడం ఆనందదాయకమని కలెక్టర్ తెలిపారు. భారత గగనతలాన్ని సురక్షితం చేయడం, సాయుధ పోరాట సమయంలో వైమానిక యుద్ధాన్ని నిర్వహించడం దీని ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. ఇది అధికారికంగా 1932 అక్టోబర్ 8న బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క సహాయక వైమానిక దళంగా స్థాపించబడిందన్నారు. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే పేరును డొమినియన్ ఆఫ్ ఇండియా పేరుతో ఉంచారని తెలిపారు. మన 3 మేజర్ ఫోర్సెస్ అంటే ఒకటి మిలిటరీ, తర్వాత ఒకటి నేవీ, తర్వాత ఒక ఎయిర్ ఫోర్స్ అంటే 3 ఫోర్సెస్ మన దేశం బౌండరీస్ కానీ, మన దేశంకు ఉన్న గ్రౌండ్ బౌండరీస్ కానీ, తర్వాత ఎయిర్ బౌండరీస్ కానీ, వాటర్ బౌండరీస్ కానీ అవి 3 ఇది రక్షించడానికి ఇది ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న గౌరవ ఎస్పీ గారు, గౌరవ కమాండెంట్ గారు, ఇక్కడికి మన మెక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన పెద్దలు, అండ్ ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన భారత్ దేశం చరిత్రలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా క్రిటికల్ టైంలో, చాలా వార్స్లో మన భారతదేశానికి ఒక గర్వం తీసుకొని వచ్చి భారతదేశం బౌండరీస్కి కాపాడుకొని ఎవరైతే ఎనిమీ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళకి చాలా నాశనం చేసి మన భారతదేశానికి కాపాడుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా సల్యూట్ చేస్తున్నాము. సో అది 1965 వార్ కావచ్చు, 1971 వార్ కావచ్చు, కార్గిల్ 1999 వార్ కావచ్చు, అన్నిటి వార్స్లో చివరిలో మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్సే వచ్చి అప్పుడు అంటే అన్ని ఫోర్సెస్